ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని వాక్యమును నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని ఎన్నో సంగతులను మనం చదువుకుంటూ వెళతాం. అయితే ఆయా సంగతులలో దేవుడు పొందుపరిచినటువంటి భావాలను, అంతరార్థాలను, లోతైన వివరణను మనం తెలుసుకున్నప్పుడు మనకు జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. అటువంటి సందర్భాలలో ఒకానొక సందర్భాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మనం ఎన్నోసార్లు విన్న మాటలే, మనం ఎన్నోసార్లు చదువుకున్న మాటలే, కానీ వాటిని లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుంటే అందులో నుండి జీవజలముల వంటి వాక్య సారాంశము మన హృదయములను నింపి మనలను దేవుని మార్గంలో ఎలా నడిపించగలదో ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా మీరు నేర్చుకుంటారు. మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి క్రీస్తు యేసునందు నా ప్రియులైన సహోదరీ సహోదరులారా, ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశం కీర్తనల గ్రంథంలోని అంశం. 23వ కీర్తన చాలామందికి పరిచయం, ఎన్నోసార్లు చదువుకొని ఉండాలి. చిన్నతనం నుండి అనేక పర్యాయములు మనం దానిని కంఠపాఠంగా కూడా నేర్చుకుని ఉండాలి. 23వ కీర్తన మొదటి వాక్యం నుండి 3వ వాక్యం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. ఆ మాటలలో దేవుడు దాచి ఉంచినటువంటి చక్కని రహస్యాలను ఈరోజు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వాక్యం నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 23వ కీర్తన ప్రారంభం నుంచి 3 మాటలు మనం చదువుకున్నాం. ఈ మాటలు మనకు సుపరిచితం. ఎన్నో పర్యాయములు ఈ మాటలను మనం చదువుకున్నాం, విన్నాం. అయితే ఈ మాటల యొక్క అంతరార్థాన్ని ఈరోజు నేర్చుకోవటానికి దేవుని కృపను బట్టి మనం ఆలోచిద్దాం. కీర్తనాకారుడు దావీదు ఒక పోలికను తీసుకుంటూ దేవుని యొక్క సంరక్షణ తన బిడ్డల ఎడల ఎలా ఉంటుంది అని చెప్పటానికి కీర్తనగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ పోలిక దేనిని గూర్చి అనగానే ఒక కాపరి, ఆ కాపరి క్రింద ఉన్నటువంటి మంద. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ ఉదాహరణ దావీదు తన కీర్తనలలో ఎందుకు తీసుకోగలిగాడు? దావీదు కూడా
తన తండ్రి ఇచ్చినటువంటి మందను కాచేటువంటి ఒక కాపరిగా కనిపిస్తున్నాడు. ఆ ఉదాహరణ చక్కగా అర్థమవుతుంది. ఆ ఉదాహరణ మనందరికీ నెలవైనది, దూరంగా ఉన్నటువంటి ఉదాహరణ ఏం కాదు. మనము కూడా మన పరిసరాలలో ఒక కాపరిని, ఒక మందను అనునిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక కాపరి తన మంద ఎడల ఎటువంటి దృష్టిని కలిగి ఉంటాడు, ఎటువంటి విధానంతో ప్రతిరోజు వాటి ఎడల తాను నడుచుకుంటాడు. కాపరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, తాను ఏ మందనైతే పరిరక్షిస్తున్నాడో ఆ మంద యొక్క పూర్తి బాధ్యత తానే తీసుకొని ఆ మందను ఎక్కడికి నడిపిస్తే ఆ మంద సురక్షితంగా ఉంటుంది అనేది కాపరి ఆలోచిస్తాడు. ఆ విధంగా ఆ మందను నడిపిస్తాడు. ఒక గొప్ప కాపరి, ఒక మంచి కాపరి, ఒక సమర్థుడైన కాపరి ఒక మందకు ఉన్నప్పుడు ఆ మందలోని ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఎంత సురక్షితంగా ఉంటాయి అంటే, మంద యొక్క ఆరోగ్యం, మంద యొక్క బాగోగులు కాపరిని బట్టి ఆధారపడి ఉంటుంది. మంద బలముగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే కాపరి గొప్పవాడై ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఆ తరువాత అతడు వాడినటువంటి పదజాలాన్ని చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆ విశ్లేషణ తెలియజేస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే ఎటువంటి లోటు లేదు. అన్ని విషయములలో నా కాపరి నా బాగోగులను చూస్తున్నాడు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు అంటే ఒక చక్కని విశ్రాంతి. ఆహారము కలిగిన చోట ఒక చక్కని విశ్రాంతి. అలాగే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం ఆలోచించబోతున్నటువంటి సంగతి ఆ విషయాన్ని గురించే. శాంతికరమైన జలములు. ఏమిటి శాంతికరమైన జలములు? సాధారణంగా కాపరులు తమ మందలను జలముల యొద్ద నడిపిస్తారు. ఏ జలములైనా పర్వాలేదు, నీరుంటే చాలు అనుకుంటారు. ఆ నీటి యొద్దకు తీసుకుని వెళ్ళి ఆ మందనుంచితే ఆ మంద తమ దాహాన్ని తీర్చుకుంటుంది. నీరున్న చోట్ల కాపరి తన మందను మేపుతాడు, అక్కడే ఉంచుతాడు. నీరు లేకపోతే మంద మనుగడ కొనసాగించడం కష్టం. కనుక కాపరి అయిన వాడు తన మందను ఎక్కడ ఉంచాలని ప్రయత్నం చేస్తాడు? నీరు గల చోట్ల. నీరు లేకపోతే మంద ఆరోగ్యంగా ఉండదు. శాంతికరమైన జలములు అని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. శాంతికరమైన జలములు. ఆంగ్లంలో ఈ పదానికి తర్జుమాను గనక మనం చూడగలిగితే స్టిల్ వాటర్స్ అని చెబుతారు. స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలములు అంటే ఎటువంటి రణగుణధ్వనులు లేకుండా, వేగంతో ప్రవహించేటువంటి నీరు కాకుండా నిమ్మలమైనటువంటి నీరు, ప్రశాంతంగా ఉన్న నీరు, స్టిల్ వాటర్స్. అదే రన్నింగ్ వాటర్స్ అయితే, అంటే ఎక్కువగా ప్రవాహంతో ఉద్ధృతితో కూడుకున్నటువంటి నీరైతే అది వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ నీటిని గురించి మాట్లాడలేదు. శాంతికరమైన జలములు అన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, నీటి యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అనకుండా శాంతికరమైన నీటి యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. శాంతికరమైన జలములంటే ఏమిటి? శాంతికరమైన జలములంటే ఏమిటి? ఈ శాంతికరమైన జలములు అని కీర్తనాకారుడు ఆ మాట, ఆ పదం ఇక్కడ ప్రయోగించటంలో పరమార్థాన్ని గనుక మనం వెతకగలిగితే, దేవుడు మన జీవితాలలో జరిగించుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి సందర్భాన్ని మనం చక్కగా ఆలోచించడానికి మనకు అవకాశం ఉంది. దేవుడు మనలను శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు, పచ్చిక గల చోట్ల పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములంటే ఏమిటో దేవుడు ఆ పదాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత
కీర్తనాకారుని ద్వారా ఎందుకు పలికించాడో మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలలో ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకున్న వారం అవుతాం. దేవుడు మనలను ఏదో నీటి యొద్ద నడిపించాలని అనుకోవటం లేదు, శాంతికరమైన నీటి యొద్ద నడిపించాలనుకుంటున్నాడు. ఇంతకీ శాంతికరమైన నీరు అనగా ఏమిటి? శాంతికరమైన జలములు అనగా ఏమిటి? ఆంగ్లంలో స్టిల్ వాటర్స్ అంటారు. స్టిల్ వాటర్ అంటే కదలకుండా ఉన్నటువంటి నీరు, ప్రవాహములో కాకుండా కదలకుండా ఉన్నటువంటి నీరు, నిశ్చలంగా ఉన్న నీరు, నెమ్మదిగా పారేటువంటి నీరు. అంటే కదలకుండా అనగానే మరలా అది ఏనాటి నుంచో కదలకుండా ఉన్న నీరైతే మరలా అది వాసన కొడుతుంది, దాని వలన ఎటువంటి ఆరోగ్యం రాదు. ఆ నీరు కదులుతుంది కానీ శాంతికరముగా కదులుతుంది. అందుకే శాంతికరమైన జలములు అన్నాడు. శాంతికరమైన జలములు అంటే నెమ్మదిగా ప్రవహిస్తాయి. ఆ జలములను మనం చూస్తున్నప్పుడు అవి ప్రవహిస్తున్నాయా లేదా అన్నట్టుగా ఉంటుంది, కదులుతున్నాయా లేదా అన్నట్టుగా ఉంటుంది. కానీ చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతతతో కూడుకున్నటువంటి నీరుగా ఆ జలములు కనిపిస్తాయి. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇలా నడిపించుట వలన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఈ విషయాలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే శాంతికరమైన జలములను మనం ఇప్పుడు ఏ విధంగా ఆలోచన చేయాలి? ఆంగ్లంలో ఒక సామెత కూడా ఉంది. ఒక ప్రోవెర్బ్. ఏమిటా సామెత? స్టిల్ వాటర్స్ రన్ డీప్. స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే అర్థం ఏంటి? ఎక్కువగా ఉద్ధృతితో ప్రవహించేటువంటి నీరు లోతులకు వెళ్ళదు, కానీ ఎక్కడైతే నిమ్మలముగా ప్రశాంతముగా ఉన్న నీరు మనకు కనిపిస్తుందో ఆ నీరు లోతులకు వెళుతుంది. స్టిల్ వాటర్స్ రన్ డీప్. టర్బులెంట్ వాటర్ ఉందనుకోండి, అంటే ఎక్కువగా రణగొన ధ్వనితో, ఎక్కువగా ఉద్ధృతితో ప్రవహిస్తున్నటువంటి నీరు ఉందనుకోండి, ఆ నీరు ముందుకు వెళ్ళిపోవడమే తప్ప అది లోతైన ప్రాంతాలకు వెళ్ళదు. అంటే ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు లోతుకు వెళ్ళదు, దూరం వెళుతుంది. కానీ స్టిల్ వాటర్ అయితే కనుక, శాంతికరమైన జలం అయితే కనుక అది లోతుకు వెళుతుంది. ఎందుకంటే అది ప్రశాంతంగా నిమ్మలంగా ప్రవహిస్తుంది కదా, లోతుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకే ఆంగ్లంలో సామెత కూడా ఎలా ఉంటుందంటే స్టిల్ వాటర్స్ రన్ డీప్. చూడండి, అప్పుడప్పుడు లారీల వెనక, బస్సుల వెనక మనకు ఒక సామెత తెలుగులో కూడా కనిపిస్తుంది. అదేంటంటే నిదానమే ప్రధానము. అంటే నిదానంగా వెళ్ళండి. ఎక్కువగా ప్రయాణించే వారికి ఈ సూక్తి, ఈ సామెత చాలా అవసరం. నిదానంగా ప్రయాణం చేయండి, ఎక్కడ ఏమీ తగలబడిపోవటం లేదు. ఒక క్షణం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ యాక్సిడెంట్ చేయకండి. మీరు ప్రమాదంలో చిక్కుకోకండి, ఇతరులను ప్రమాదంలో నెట్టకండి. నిదానంగా వెళ్ళండి. దీనిని అంతా దృష్టిలో ఉంచుకొని ముందే బయలుదేరండి. కొంత సమయం ముందే బయలుదేరండి. హడావుడిగా అప్పటికప్పుడు సమయం అయిపోయిన తర్వాత బయలుదేరి ఎక్కడో ఒక చోట మీరు ఏదో యాక్సిడెంట్ చేసి మీకు ప్రమాదమే, ఇతరులకు ప్రమాదమే, అది ప్రాణాపాయంగా మారుతుంది. ప్రియులారా, నిదానమే ప్రధానం అనేటువంటి ఈ సూక్తి చాలాసార్లు మనం వాహనాల వెనుక చూస్తూ ఉన్నాం. నిదానమే ప్రధానం, అవును. ఆంగ్లంలో స్టిల్ వాటర్స్ రన్ డీప్. లోతుకు వెళ్ళాలంటే అది స్టిల్ వాటర్ వల్లనే అవుతుంది, ప్రవహించే నీటి వలన అది సాధ్యపడదు. ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు మనం చక్కగా ఆలోచన చేద్దాం. దావీదు మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు ఏమివ్వాలన్నది నేను నిర్దేశించకూడదు, నా కాపరి నిర్దేశిస్తాడు. నాకు ఏమివ్వాలి, నాకేం కావాలి, నేను చక్కగా ఏ లోటు లేకుండా బ్రతకాలంటే నన్ను ఏ పరిస్థితులలో ఎలా నడిపించాలో నా కాపరికి తెలుసు అంటున్నాడు. ఈ మనస్సును ఈరోజు ఎంతమంది భక్తులు దేవుని ఎడల కలిగి ఉన్నారో ఆలోచన చేయండి. ఎప్పుడూ కూడా చాలామంది భక్తులు దేవుణ్ణి గూర్చి మాట్లాడేదేంటి? దేవుడు నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నాకు ఇంకా సహాయం చేయలేదు, దేవుని యొక్క వరం కోసం, దేవుని యొక్క దీవెనల కోసం నేను ఇంకా కనిపెడుతూనే ఉన్నాను, దేవుని కోసం ఇంకా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు దేవుని కటాక్షం నాకు దొరుకుతుంది? పరమందున్న తండ్రి ఆలోచన ఎలా ఉంది? తండ్రి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి?
ఈ భూ సంబంధమైనటువంటి తండ్రి తన కొడుకు ఏమైనా అడిగితే వెంటనే తన కొడుకుకు తాను ఇయ్యగలిగినది ఇస్తాడు. చెడ్డవాడైన తండ్రి కూడా తన కొడుకుకు మంచి ఈవులను ఇస్తాడు. అలాంటిది పరలోకమందున తండ్రిని నేను చెడ్డవాడైన తండ్రిని కాను కదా, పరలోకమందున్న తండ్రిని, సర్వోన్నతుడగు దేవుడను. నా బిడ్డలకు ఏ సమయమందు ఏమివ్వాలో నాకు తెలియదా? కనుక మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగు వాటినెల్లను పొందియున్నామని నమ్మి దేవుని యందు విశ్వాసముతో ప్రార్థన చేయండి అని ప్రభువు సెలవిచ్చిన ఆ మాటలను మనం చూస్తే తన బిడ్డల ఎడల ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్న తండ్రిని ఇంకా శోధిస్తూ ఆయన మీద అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఈరోజు జనులు ఇంకా ఈ విధంగా బ్రతుకుతున్నారు. దేవుడు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, దేవుడు మన జీవితాలలో ఏమి కోరుకుంటున్నాడో దానిని గ్రహించకుండా, దేవుని సంకల్పమును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉండకుండా, ఎప్పుడూ కూడా నాకు ఫలానాది ఇంకా కొరతగానే ఉంది, నాకు ఇంకా ఫలానాది లోటుగానే ఉంది, దేవుడు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటూనే ఉంటున్నారు తప్ప దేవుని క్రియలను ముగించే మనుషులుగా ఈ మానవ లోకంలో ఎవరూ కనిపించడం లేదు. అయితే నిజానికి దైవజ్ఞానం చెబుతున్నటువంటి గొప్ప సూక్తి ఏమిటంటే, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు నిన్ను బ్రతికించాడు, దేవుడు నీకు ఏ లోటు లేకుండా ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీ కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించుచున్నాడు. నీవేం కోరుకుంటున్నావు? ఉద్ధృతి కలిగినటువంటి ప్రవాహం దగ్గర దేవుడు నన్ను నడిపించాలని నీవు కోరుకుంటున్నావు. అంటే అన్నీ ఒక్కసారి వచ్చేయాలి. జీవితంలో అన్నీ కూడా ఆ వరాలు, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఒక్కసారి వచ్చేయాలి, ఉక్కిరిబిక్కిరి చేసేయాలి. అంటే ప్రవాహం ఎలా ఉండాలన్నమాట? ఉద్ధృతి కలిగినదిగా ఉండాలని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమని ఆశించాడు? దేవుడు నీవు దేనిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు? ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. ఎందుకంటే శాంతికరమైన జలములు లోతుకు వెళతాయి, నిన్ను బాగు చేసేవి, నిన్ను నీతి మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీ ప్రాణమునకు సేద తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయం అర్థమవుతుందా? శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నన్ను నడిపిస్తున్నాడనేటువంటి భావన ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు? దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఎప్పుడూ కూడా దేవుని మీద కంప్లైంట్సే. అంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవునికి నేను ఇంకా ప్రార్థన చేయాలి, ఇదే భావన తప్ప నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి పరమందున్న దేవుని యొక్క కృప వలన నాకు అనుగ్రహింపబడినదని, ఆయన నన్ను పచ్చిక గల చోట్లే పరుండజేయుచున్నాడని, ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడని ఎందరూ గ్రహించగలుగుతున్నారు? ఈ విషయాన్ని ఎప్పుడైతే మనిషి గ్రహించగలుగుతాడో అప్పుడు మనిషిలో ఏం పుడుతుందో తెలుసా? ప్రశాంతత పుడుతుంది. ఈ ప్రశాంతత ఎంత విలువైనదో తెలుసా? నీ ఆరోగ్యానికి మంచిది, నీ జీవితంలో నీకు కావలసినది అదే. ఈ ప్రశాంతత నీవు బ్రతికి ఉన్నటువంటి దినములన్నీ కూడా నిన్ను చక్కగా సేదదీరేలా చేస్తుంది. లేదంటే ఎప్పుడూ ఏదో ఒక కోరికతోనే, ఎప్పుడూ ఏదో ఒక లోటుతోనే నీ బ్రతుకంతా కూడా ఎందుకు పనికిరాని బ్రతుకును కలిగి ఉన్నవాడుగా నువ్వు బ్రతుకుతావు. అంటే నీకు ప్రశాంతత అనేది కనిపించదు, విశ్రాంతి అనేది నీకు కనిపించదు, నెమ్మది అనేది నీకు కనిపించదు. ఎక్కడా కనిపించదు? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా కనిపించదు. నరకమందు అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక దేవుని మార్గంలో నడుచుకునేవారు ఈ విషయాలను చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే ఈరోజు మనుషులు బ్రతకగలుగుతున్నారు. మనమేదో ఒక ఊహాలోకాన్ని సృష్టించుకొని ఆ ఊహాలోకంలో నేను అంత గొప్పవాడునుగా, అంత ధనవంతుడునుగా, అంత విలాసవంతమైన జీవితంతో, అంత భోగభాగ్యాలతో ఉండాలని మనం నిర్ణయించుకోవడం కాదు. మనం ఎలా ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆయా పరిస్థితులలో దేవుడు మనలను ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. కనుక ప్రతి సమయమందు, ప్రతి స్థితి యందు దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి.
ఆయన పచ్చిక గల చోట్ల మనలను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనలను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంటే చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఏదైనా ఒక పశువుల మందకు, ఏదైనా ఒక గొర్రెల మందకు మనం నీటిని పెట్టాలనుకున్నప్పుడు, అంటే ఒక కాపరి తాను కాయుచున్నటువంటి ఆ మందను నీటి యొద్దకు నడిపించినప్పుడు, వాటికి నీరు పెట్టాలనుకున్నప్పుడు, వాటి చేత నీరు త్రాగించాలనుకున్నప్పుడు, ఈ మంద అంతా కూడా ఎప్పుడైనా సరే, ఏ మంద అయినా సరే, అది ఒక గుర్రాల మంద కావచ్చు, లేకపోతే ఎద్దుల మంద కావచ్చు, గేదెల మంద కావచ్చు, ఆవుల మంద కావచ్చు, గొర్రెల మంద కావచ్చు, మేకల మంద కావచ్చు, ఏ మంద అయినా సరే, ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి నీరు ఎక్కడైనా ఉందనుకోండి, ఆ నీటిని త్రాగటానికి అవి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవు, అవి ఆగుతాయి. ఎంత ఉధృతిగా ప్రవహిస్తుంది నీరు, ఈ నీటిని ఇప్పుడు నేను త్రాగటం అవసరమా అనుకుంటాయి. కానీ అవి ఏ నీటిని త్రాగటానికి ఎక్కువగా ఇష్టపడతాయి, ఎక్కువగా ఆనందపడతాయి, సేద తీరతాయి చెప్పమంటారా? ప్రశాంతంగా ఉన్నటువంటి నీరు, శాంతికరమైనటువంటి జలములు. ఏ నీరైతే ప్రశాంతంగా కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆ నీటిని త్రాగటానికి మందలో ఉన్నటువంటి ఏ పశువైనా కూడా ఆరాటపడుతుంది. ఎందుకంటే దానికి ఆ నీటి వలన చక్కని దాహం తీరుతుంది, అలాగే అది చక్కని విశ్రాంతిలోనికి వెళుతుంది, చక్కగా సేద తీరుతుంది. అంతే తప్ప రణగొన ధ్వనులు సృష్టిస్తూ ఒక గొప్ప ప్రవాహంగా కనిపిస్తున్నటువంటి నీటి యొద్దకు ఏ జీవి వెళ్ళాలనుకోదు. శాంతికరమైన జలములు కావాలి. శాంతికరమైన జలములే దాహాన్ని తీరుస్తున్నాయి, శాంతికరమైన జలములే సేద తీరుస్తున్నాయి. ఇక్కడ కీర్తనాకారుడు ఆ పోలిక చెప్పటంలో మనలను ఆలోచింపజేస్తున్నాడు. దేవుడు మనం తెలుసుకోవాలనుకున్నటువంటి విషయాలు ఏమిటి? ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సందర్భంలోనైనా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు నీకు ఈవులను అనుగ్రహిస్తున్నాడు. వీటిని నీవు ఎలా అర్థం చేసుకోవాలి? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అంటే ఏదో ఈరోజు నేను విస్తారమైనటువంటి ఆస్తిని, సంపదను కోరుకున్నాను కనుక అవి నాకు దేవుడు అనుగ్రహించాలని దేవునికి మనం ఏదో ఆదేశం ఇవ్వడం కాదు. దేవుడు ఆదేశించిన దానిని మనం తీసుకోగలిగితే అందులో మనం సంతోషించగలం, అందులో మనం ఎంతో సేద తీరగలం. ఈరోజు చాలామంది ఇదే భావనలో ఉండిపోవటం వలన, దేవుడు ఇచ్చిన దానితో సరిపెట్టుకొనకపోవటం వలన ఇంకను ఆశ తీరకయే బ్రతుకుతున్నారు. శాంతికరమైన జలములలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొనకయే బ్రతుకుతున్నారు. ఒకవేళ అలాగే గనుక బ్రతికితే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు చెప్పేటువంటి మాటలేమిటి? దేవుడు చూపిస్తున్నటువంటి ఉదాహరణ ఏమిటి? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర శాంతికరమైనటువంటి జలముల యొక్క ఆ వివరణ నేర్చుకోలేకపోయారు, ఆ సారాంశాన్ని గ్రహించలేకపోయారు. అందువలన దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. శత్రువులు ఎలాంటి వారంటే ఉద్ధృతిగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహం వంటి వారు. ఇశ్రాయేలీయులకు శాంతికరమైనటువంటి జలములు నచ్చలే. ఇశ్రాయేలీయులకు శాంతికరమైనటువంటి జల ప్రవాహములు నచ్చలేదు. ఇవి మా దాహాన్ని ఎక్కడ తీరుస్తాయి? అదిగో దూరంగా చూస్తున్నాం, దూరంగా మేము చూస్తున్నాము, ఉధృతితో ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహాలు ఉన్నాయి, విపరీతమైనటువంటి ప్రవాహాలు అక్కడ మాకు కనిపిస్తున్నాయి, అవి మాకు కావాలి అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు దేవుడు వీరి ఎడల పలికించినటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మన జీవితాలలో మనం ఎన్నడూ కూడా నాటి ఇశ్రాయేలీయుల వలె మారిపోకుండా శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపించుచున్న దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మార్గంలో చక్కగా నడుచుకోవటానికి మనకు అవకాశం కలుగుతుంది. కనుక ఈ సందర్భాన్ని ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మరియు యెహోవా ఇంకనూ నాతో ఎలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి ప్రవహించును.
అవి యోధా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఇశ్రాయేలు జనులు ఏ విధంగా ఉన్నారో దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు జనుల యొక్క మనస్తత్వం ఎలా ఉందో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎలా ఉంది మనస్తత్వం? వారి మనస్తత్వం ఎలా ఉంది? షిలోహులో నీరు నెమ్మదిగా ప్రవహిస్తుంది. షిలోహులో నీరు నెమ్మదిగా పారుతున్నది. కనుక మాకు ఈ నీరొద్దు అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వద్దు, దేవుడు పంపించిన ప్రవక్తలొద్దు, దేవుని మార్గం వద్దు, దేవుని కొరకైన బ్రతుకు వద్దు. మాకెవరు కావాలి మరి? అదిగో దూరంగా శత్రు రాజ్యాలు కనిపిస్తున్నాయి చూసారా? ఇరుగు పొరుగున ఉన్నటువంటి శత్రువులు కనిపిస్తున్నారు చూసారా? వారు అన్యదేవతలను వెంబడిస్తున్నారు. అన్యదేవతల ఆచారాలను వారు కలిగి ఉన్నారు. వారు సుభిక్షంగా ఉన్నారు అనుకుంటున్నారు. షిలోహు నీరు నెమ్మదిగా పారుతున్నది, మాకొద్దు అంటున్నారు ఇశ్రాయేలీలు. యూదులు మాకొద్దు అంటున్నారు. మరెవరు కావాలి? రెజీనుని బట్టియు రెమల్యా కుమారుని బట్టియు వారు ఆనందించుచున్నారు. అంటే వారి ఇరుగు పొరుగున ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ రాజులను బట్టి, ఆ పరిపాలనను బట్టి, ఆ ప్రజల యొక్క ఆచారాలను బట్టి, వారి యొక్క విధులను బట్టి వీరు ఆనందించుచున్నారు. అంతే తప్ప దేవుడు మమ్మను ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము గొప్పదని, దేవుని యొక్క విషయాలను మేము అనేకులకు ప్రకటిస్తూ ఆయన పంపబోయే కుమారుని కొరకు ఎదురు చూస్తూ రక్షణలో మేము ముందుకు కొనసాగాలనేటువంటి ఆలోచన వీరిలో లేదు. ఎందుకంటే వీరికి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం ఏ విధంగా కనిపిస్తున్నది? మెల్లగా పారుచున్నటువంటి నీరు, శాంతికరమైన జలములు. శాంతికరమైన జలములు వీరికి అక్కర్లేదు. మరి ఏం కావాలి? రెజీనును బట్టి, రెమల్యా కుమారుని బట్టి వారు ఆనందించుచున్నారు. రెజీను రెమల్యా కుమారుడు ఎంత? ఇప్పుడు మీకు అంతకంటే భయంకరమైనటువంటి జలములనే పంపిస్తాను, కాసుకోండి అంటున్నాడు దేవుడు. చూసారా? రెజీను రెమల్యా కుమారుడు ఇంకా చిన్న విషయమే. అంతకంటే బలమైనటువంటి జల ప్రవాహము మీ మీదకి రాబోతున్నది. అదే అషూరు రాజ్యము. అషూరీయులు మీ మీదకి దండెత్తి రాబోతున్నారు. కుతికిల లోతు. ఏమండి, మన దాహాన్ని తీర్చటానికి గ్లాసుడు మంచినీళ్ళు సరిపోతాయి. కానీ మన దాహాన్ని తీర్చటానికి మనం మునిగిపోయేటంత నీరు మనకు అవసరమా? ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టి గ్రహించండి మాటలని. మీకు దాహం వేసింది. దాహం వేసినప్పుడు మీకు ఎంత నీరు కావాలి? దాహం తీరటానికి ఒక గ్లాసుడు నీళ్లు, లేక ఒక చెంబుడు నీళ్లు, లేక 2 చెంబులు నీళ్లు సరిపోతాయి. అంతకంటే ఎక్కువైపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీయులను దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా ఇలాగే హెచ్చరిస్తున్నాడు. మీరు దేనిని కోరుకుంటున్నారు? యెహోవా నా కాపరి అని, నాకు ఆయన కాపరిగా ఉన్నప్పుడు అసలు లేమి కలుగదని, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడని, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడని, ఇలా ఆయన నన్ను నడిపిస్తే నా ప్రాణమునకు సేదతీరుతుందని, నన్ను ఆయన నీతి మార్గంలో నడిపిస్తున్నాడని ఎవరు దేవుని మీద ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి? ఎప్పుడూ కూడా ఏదో వెలితితో దేవుని నిందించేవారుగానే కనిపిస్తున్నారు. పైకి మాటల్లో చెప్పకపోయినా హృదయంలో దేవుని మీద నిట్టూర్పులు. ఏంటి నా పరిస్థితి ఇంకా ఇలాగేనే ఉంది అనుకుంటూ, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే నీ బ్రతుకు ఈ మాత్రం ఇలా కనిపిస్తున్నది. ఆలోచించు ఓ సోదరి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే, ఆయన నీతిని బట్టి, ఆయన కృపను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే నీవు ఇలా బ్రతికి ఉండగలిగావు, నేను ఇలా బ్రతికి ఉండగలిగాను. మనమంతా ఇలా మనుగడ కొనసాగించగలుగుతున్నాము అంటే అది దేవుని మహాకృప. మన పాపములను ఆయన బయటకు తీయగలిగితే అసలు మనం ఆయన సన్నిధిలో నిలబడగలమా? ఎవరైనా ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ మనిషి అయినా ఆయన సన్నిధిలో నిలబడటానికి అర్హత ఉందా? అయినా దేవుడు తన కృపచేత కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవునిని స్తుతించవలసింది పోయి
దేవుని మార్గంలో సంతోషించవలసింది పోయి ఇంకా ఏదో లోటు ఉన్నట్టుగా నీవు బ్రతుకుతున్నావు అంటే దేవుని మాటలు నీకు అర్థమయ్యాయా? దేవుని ఆలోచన నీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాని వారికి దేవుడు ప్రకటింపజేస్తున్నటువంటి మాటలు ఇవే. మీకు శాంతికరమైన జలములు వద్దనుకుంటే, మెల్లగా పారుతున్న షిలోహు నీళ్లు మీకు అక్కరలేదనుకుంటే మీ దగ్గరికి ఎవరిని పంపిస్తాను? అష్షూరీయులను పంపిస్తాను. రెజీను రెమల్యా కుమారుడు చిన్న విషయం. కుతికిల లోతు మిమ్మల్ని ముంచేసేవిగా ఒక పక్షిరాజు తన రెక్కలు చాపితే తన వైశాల్యత ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు నివసిస్తున్న ప్రాంతములన్నిటి మీద ఆ శత్రువు వచ్చి మిమ్మను వాడు వశపరుచుకుంటాడు. వాడు వ్యాపించి మిమ్మల్ని అందరినీ వశపరుచుకుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సంరక్షణ, దేవుడిచ్చిన స్వాతంత్ర్యము మీకు అక్కర్లేదు. మీరు ఉండలేరు ఇందులో. మీకు మెల్లగా పారేటువంటి షిలోహు నీరంటే అస్సలు ఇష్టం ఉండదు. శాంతికరమైన జలములలో ఉన్న సారాంశం మీకు అర్థం కాలేదు కనుక మిమ్మును ఎవరికి అప్పగించాలి? అష్షూరు రాజుకి అప్పగించాలి. ఉద్ధృతముగా బలముగా ప్రవహించేటువంటి అష్షూరు రాజుకే మిమ్మల్ని అప్పగించాలంటున్నాడు దేవుడు. అప్పుడే మీకు బుద్ధి కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన మాటలండి ఇవి. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలను గ్రహించిన తర్వాత దేవుణ్ణి స్తుతించడానికి ఇంకా వెనకాడతారా? దేవుణ్ణి ఘనపరచడానికి ఇంకా మీరు ఆలోచన చేస్తారా? ఏమాత్రం సందేహం లేకుండా అన్ని సందర్భముల యందు దేవుడు నన్ను కాపాడుతున్నాడు కనుకనే, అన్ని సందర్భముల యందు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే నేను ఈ విధంగా బ్రతికి ఉన్నాను అని దేవుణ్ణి ముఖ్యముగా మీరు స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ దేవుని సేవార్థమై మీరు ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఆయన మిమ్మును పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మిమ్మును నడిపించుచున్నాడు. మన ప్రాణములకు సేద తీర్చేవాడు ఆయనే. మనలను తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించేవాడు ఆయనే. కనుక ఆ మార్గమును ద్వేషించేవారు కాకుండా ఆ మార్గమును బట్టి సంతోషించేవారుగా ఒక కీర్తనాకారుడు చెప్పినట్టుగా, పరిశుద్ధాత్మ ఆవేశంతో కీర్తనాకారుడు పలికినట్టుగా మీ జీవితాలు కూడా చక్కగా దేవుని యందు ఆనందించే జీవితాలుగా ఉండాలని మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యమును బట్టి కోరుకుంటూ ఈ పాఠమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడునైన మా పరలోకపు తండ్రి, మీరు మా కాపరి. మీరు మాకు కాపరిగా ఉన్నంత వరకు మాకు ఎటువంటి లోటు లేదు. పచ్చిక గల చోట్ల మీరు మమ్మను పరుండజేయుచున్నారు. శాంతికరమైన, నెమ్మదికరమైనటువంటి జలముల యొద్ద మమ్మను నడిపించుచున్నారు. మా ప్రాణములకు సేద తీర్చుచున్నారు. మీ నామమును బట్టి నీతి మార్గముల యందు మమ్మను నడిపించుచున్నారు. దీనినంతటిని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు మీకు తెలియజేయుచున్నాము. దేవా, మానవులందరినీ మీ కృపచేత, మీ కనికరము చేత మీరు కాపాడుతున్నా మీ యొక్క కాపుదలను ఎరుగని అనేక మంది మీ సంరక్షణలో నుండి వెళ్ళిపోవటానికి విఫలయత్నాలు చేస్తున్నారు. చివరకు వారు సాధించేది ఏమీ ఉండదు. నాయనా, ఎన్నో ఉదాహరణల ద్వారా మీరు తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి ఈ సందేశము కొరకు, మీ సంగతులలో దాచి ఉంచిన జ్ఞానము కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ మా బ్రతుకు కాలమంతా మీరు ఆదేశించిన మార్గంలో చక్కగా తండ్రి మీ కొరకు మేము బ్రతకటానికి, తండ్రి నీతి మార్గముల యందు మా ప్రయాణమును ముందుకు కొనసాగించుకుని గమ్యమును చేరగలగటానికి మాకు సహాయమును దయచేయండి. అపవాది పుట్టించే భ్రమలో మేము ఉండిపోకుండా, వాడు కలిగించే ఆశలలో మీకు దూరమైపోకుండా ఎల్లప్పుడూ వాక్యానుసారమైన మార్గంలో మా జీవితములను ముందుకు కొనసాగించుకొనగలుగుటకు మీ కృపను, మీ యొక్క బలమును మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.